జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏమైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఉన్నాయి. దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడుతూ ఉంటాయి. అందులో ఏ రాశుల వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ గురు సంచారం ఏది మనం అనుకున్నట్టుగానే జూన్ 2వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు సంచారం వలన ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే ఆకర్షణ చేసేటువంటి తత్వము అంటే ఎందరినీ అట్రాక్ట్ చేసేటువంటి గుణము వృషభ రాశి వారికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వృషభ రాశి వారికి ఏదైనా సరే సాధించాలనేటువంటి తత్వము, పట్టుదల ఇవన్నీ ఉంటాయి. కానీ గురు సంచారము 2వ స్థానంలో ఉండడం వలన వారికి మంచి జరుగుతుంది. కానీ ఎక్కువ మంచి జరగట్లా. ఎక్కువ మంచి జరగాలంటే ఎక్కడ ఉండాలి? 3వ స్థానంలో ఉండాలి. 3వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే కనుక అన్నదమ్ముల మధ్య నుంచి గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, భార్యభర్త దూరం అవడం కానీ, ఏదైనా సాధించాలి అనుకునేటువంటి పట్టుదల, మొండితత్వము, ఆ ముందుకు వెళ్ళేటువంటి ఆ జోష్ ఇవన్నీ కూడా రావాలంటే గురువు 3వ స్థానంలో ఉండాలి. 3వ స్థానంలో గురువు ఉండాలంటే మరొక విశేషం కూడా ఉంది. ఏమిటంటే కనుక చదువు, ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్, పోటీ ఎగ్జామ్స్, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారు నెక్కుకునేలాగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రయత్నం చేసే విధంగా, అదేనా బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ జాబ్లు కానీ, అలానే కోచింగ్ సెంటర్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ అలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాలేజీలు నిర్మించడం కానిచ్చు, కాలేజీ ధర్మకర్తలుగా కావచ్చు, అలానే స్కూల్స్ నిర్మించడం కావచ్చు, స్కూల్స్లో హెడ్ మాస్టర్గా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఏదైనా ఉంటే కూడా ఆ సమస్య నుంచి వైద్యులకి బయట తొలగవచ్చు. అలానే ప్రకృతి వైద్యం కూడా చాలా బాగా పనిచేస్తుంది. డబ్బులు ఎవరికైనా ఇచ్చున్నా కూడా ఆ డబ్బులు వచ్చేలా కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు జూన్ 15, 16 తారీఖుల నుంచి. ఇకపోతే మీకున్నటువంటి వ్యక్తిత్వం కావచ్చు, మంచితనం కావచ్చు, ఎదుటి వాళ్ళని ఆకర్షణ చేసుకునే తత్వం కావచ్చు, ఎదుటి వాళ్ళని సహాయం చేయాలనే గుణం కావచ్చు, మీకు మీరుగా బ్రతుకుతూ ఇంకో 10 మందిని బ్రతికించాలని ఒక మంచి ఆలోచన చూసారా, ఇది చాలా గొప్ప ఆలోచన. ఇలాంటి ఉన్నతమైనటువంటి నైపుణ్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే కనుక వృషభ రాశి వారే ఉంటారు. అలాంటి వృషభ రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు అంటే మానవ గ్రహాలు అన్నమాట. మనకి చెడు చేస్తుంది అంటే గ్రహాల యొక్క స్థితిగతులు కాదండి. గ్రహం ఎక్కడున్నా కూడా వాటికి శాంతి చేయిస్తే కొంచెం మనకి ఉపశమనం ఉంటుంది. కానీ మానవ గ్రహం ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద దండెత్తి కట్టపల్లా వెనక నుంచి పొడిచేలాగా మన మీద చెడు శక్తులు అన్నీ తీసుకొచ్చేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బం లాంటివి చేయించేసి మీకు మందు లాంటిది పెట్టేసి మీకు ఏ పని చేసుకున్న ముందుకు వెళ్లకుండా చేసేటువంటి క్రియలు మానవులు చేస్తారు. అలాంటి ఏమైనా జరుగుంటే కనుక జాతక ప్రకారంగా గురువు ఎక్కడున్నా, శని ఎక్కడున్నా, లేకపోతే బుధుడు ఎక్కడున్నా, లేకపోతే రవి ఎక్కడున్నా కూడా మీకు ఏ పనులు జరగవు. ఏ చేసినా వెనకే ఉంటుంది, ముందుకు రాదు. అలానే కనీ పెంచినటువంటి పిల్లలు
20 సంవత్సరాలు కన్ని పెంచి ఎవరో వచ్చేసి మందు పెట్టు మాకు పెట్టు తీసుకుపోతే ఆ ఒక బాధ, ఇప్పటివరకు కష్టపడినట్టు బాధ, పిల్లలు ఎదిగిన తర్వాత దూరమైనటువంటి బాధ, ఇవన్నీ కూడా దిగమింగోలేక ఇవన్నీ ఇబ్బందులు పడేలా ఉంటుంది. ఇవన్నీ కూడా వృషభ రాశిలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక, గురుబలం ఉన్న మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగినాయేమో గ్రహించండి. లేకుంటే కనుక ఏ గ్రహం ఎక్కడికి మారినా కూడా మీకు మంచి జరిగేదానికి అయితే కనపడదు. కాబట్టి మీరు ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే గురువుగారిని సంచరించండి, సమర్థించండి. అక్కడ మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు ఏదైనా చెడు క్రియ జరిగితే కనుక అది ఎవరు చేయించారు, ఎట్లా చేయించారు, దేని చేయించారు, మనం ఎదగట్లేదా, దాన్ని బట్టి మనకి ఏదైనా పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పొలుగుబడి ఇవన్నీ రావట్లేదా, దాన్ని బట్టి మనకు గ్రహిస్తూ ఉంటుంది. అలానే భార్య బిడ్డలు దూరమైనా, అలానే భర్త దూరమైనా కూడా మీకు ఎవరో ఏదో చేయించారని అర్థం. అవన్నీ కూడా మీకు పోవాలంటే గురు సంచారం చేస్తూ ఉండాలి. అలానే గురువు దగ్గరికి మీరు వెళ్తే కూడా అవన్నీ పటాపంచలేదానికి పరిహారం అయితే దబ్బిపడుతుంది. ఇకపోతే ఈ గురు సంచారం వలన మీకు జరిగేటువంటి మంచి పనులు ఏముంటాయంటే, వృషభ రాశి వారికి అనుకున్న స్థాయిలో వెళ్ళడం, అనుకున్నటువంటి సమయానికే అనుకున్న స్థానంలోకి వెళ్ళడం, ఇది ఒక పెద్ద గొప్ప విశేషం. అయితే కనుక మరొక విషయం ఏంటంటే కనుక, మీకు ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా మీ దాకా వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, అవన్నీ కూడా మళ్ళీ మీ వైపు రావటం, ఇది ఒక గొప్ప విశేషం. ఇకపోతే ఎక్కడైనా ఆస్తులు, అంతస్తులు కానీ, అప్పు కానీ మీరు ఇచ్చి ఉంటే అవన్నీ కూడా తిరిగి రావటం, ఇది చాలా పెద్ద విశేషం. కాబట్టి మీరు జూన్, జూలై మాసాల్లో కనుక విదేశీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఏదైనా రాజకీయ రంగంలో వెళ్ళాలనుకుంటే కనుక ఆగస్టు, సెప్టెంబర్లో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాల్లో పెళ్లి కాని వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు పెళ్లి చేసుకోండి. మీ మీద చెడు క్రియలు కానీ, ఆరోగ్యంగా సహరించకపోతే, ఆర్థికపరమైన ఇబ్బందులు మీరు పడుతూ ఉంటే కనుక మీకు ఎన్నో రకాల ఉపయోగాలు ఇప్పుడు దొరికేలాగైతే కనుక ఈ గురు భగవాన్ ఆరాధన చేయండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఇకపోతే వృషభ రాశి వారు ఏం చేయాలంటే కనుక, నవధాన్యాలు తీసుకొని దాంట్లో బ్రౌన్ కలర్ శనగలు తీసుకొని, దానితో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు తీసుకొని, అవన్నీ కూడా పావు కిలో చొప్పును తీసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. ఇది శనివారం లేదా గురువారం రోజున చేయండి. అలానే హనుమాన్ మందిరంలో సింధూరం ఒక 50 గ్రాములు, 100 గ్రాములు, లేకుంటే కనుక నువ్వుల నూనె, సింధూరం, నువ్వుల నూనె ఒక అర లీటర్ నుంచి లీటర్, ఈ రెండు కూడా హనుమాన్ మందిరంలో దానం ఇవ్వండి. మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. శనివారం రోజున ఏదైనా ఒక రోజున, ఈ 3 మాసాల్లో ఏదైనా ఒక శనివారం రోజున మీరు ఆకుపూజ చేయించండి హనుమాన్ మందిరంలో, మీకు అన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేటువంటి విశేషాలు మీకు లభ్యపడతాయి. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని రండి. ఈ 6 మాసాల్లో మీకు అన్ని రకాలుగా సానుకూల పడుతుంది, లభ్యపడుతుంది, శుద్ధిపడుతుంది, మీకు అన్నీ కూడా ముందుకెళ్ళేది అనుకుంటుంది. ఇక మీ మీద చెడు జరిగితే ఆ క్రియలు పోయేదానికైతే మాత్రము ఖచ్చితంగా గురువుని సంప్రదించండి. ఇక మీకు మీరుగా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక, ప్రతి రోజు కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు. నల్ల మినుములు కొంచెము చిటికడు, నల్ల నువ్వులు ఒక చిటికడు, రెండు తీసుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసేసి ఎక్కడైనా పొదలగొండ చెట్టలు వేసేయండి సాయం సంధి వేళలో. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు, గురు సంచారం కర్కాటక రాశిలో వస్తున్నారు కాబట్టి ఈ గురు సంచారం వలన వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం ఇలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ జై శ్రీమన్నారాయణ.